మనకి ఒక సామెత ఉంది. యాచకో యాచక శత్రువు అని ఒక నానుడు ఉంది మనకి. అంటే అడుక్కునేవాడికి అడుక్కునేవాడే శత్రువు అని. అలానే వీళ్ళు ఎవడి సంఘం వాళ్ళు పెట్టుకొని ఈ సంఘాల ద్వారా ఒకడొకడికి పడక వాడికి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి, వీడికి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి అని చెప్పి వీళ్ళు కొట్టుకు తెచ్చి వీళ్ళ కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే అజయ్ బాబు అరడజన్ మంది పాస్టర్ల మీద కేసులు పెట్టాడు. ఇప్పటికే కేసులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎవడో పక్కన ఎవడో వచ్చి వాడేదో మన్ని చేశాడు అనేది పిచ్చివాగుడు వాక్కుంటూ ఉంటే నష్టం లేదు. గొట్టం వాడి దగ్గర పెట్టారు మనకి నోటి దగ్గర అని నోటికొచ్చింది మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్టాన్ని గౌరవించాలి. పోలీసు వారు తెలియజేసిన విధంగానే అలానే అక్కడ వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు గాని ఎవరైనా గాని దానికి లోబడే ఉంటుంది చట్టము. దానికి లోబడే శిక్షలు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఏ ఎవిడెన్స్ లేదు. జరిగి 2 రోజులు దాటిపోయినా గాని మూడో రోజుకి ఇంతవరకు ఎటువంటి ఎవిడెన్స్ గాని ఎటువంటిది ఎవరో చేశారనేది గాని లేకపోయినా వీళ్ళే దగ్గరుండి చూసినట్టు ఇటు ఒకడు మూతికి పగలగొట్టాడు, ఇంకోటి చేశాడు, ఎడ్లేడు పగలగొట్టారని వీళ్ళే ఒక కల్పిత కథలు అల్లుకొని వీళ్ళ భ్రమల్లో బతుకుతూ వీళ్ళేదో దాని గురించి బాగుకుందాం అనుకునే ప్రయత్నాలు మానుకుంటే మంచిది.